రాత్రి 10 గంటలు. చెట్లతో నిండిన గ్రామం అంచున ఒక పెద్ద పెళ్లి మంటపం వెలుగులతో మెరుస్తోంది. పల్లె అంతా ఉత్సాహంగా ఉంది. నాగేశ్వరరావు గారి కూతురు శైలజ పెళ్లి రోజు. పెళ్లి పూర్తయి బంధువులు అందరూ బస్సులో ఎక్కి పల్లె నుంచి వెనక్కి బయలుదేరుతున్నారు. అందరూ ఎక్కారా అని డ్రైవర్ సూరి గట్టిగా అరిచాడు. అవును రా సూరి, మన పెళ్లి బస్సు బయలుదేరిపో అని పెళ్లికొడుకు స్నేహితుడు నవ్వుతూ చెప్పాడు. బస్సు ఎక్కినవారు హర్షోల్లాసంగా పాటలు పాడుతూ డ్రమ్స్ కొడుతూ సాగిపోతున్నారు. రాత్రి గాలి తడిగా ఉంది. రోడ్డుపై దీపాలు లేవు. పల్లె నుండి బయటకు రాగానే అడవిలా చీకటి కమ్మేసింది. వధువు శైలజ కిటికీ దగ్గర కూర్చుని బయట చూస్తోంది. ఆమె ముఖంలో చిరునవ్వు ఉన్నా కళ్లలో ఏదో భయం మెరుస్తోంది. ఆ బస్సు వెనుక సీట్లో కూర్చున్న వయసు ముసలి ఆంటీ జాలి చప్పుడుతో లేచి చూసింది. ఆమె పక్క సీట్లో ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. ఎవరు రా అక్కడ అని అడిగింది. స్పందన లేదు. బస్సు లైట్స్ ఒక్కసారి చిమ్మి మళ్లీ వెలిగాయి. కిటికీ అద్దంలో కాసేపు ఒక ఎర్ర చీరతో ఉన్న మహిళ ముఖం కనిపించి మాయమైంది. ఆంటీ భయంతో వణికింది. ఏమైంది అత్తయ్యా అని వధువు అడిగింది. ఏమీ లేదు బంగారు. కళ్లకు మాయ అయి ఉంటుంది అని ఆమె మెల్లగా చెప్పి తలదించుకుంది. బస్సు వేగంగా ముందుకు సాగుతోంది. కాని బయట చీకటిలో ఎవరో తోడుగా వస్తున్నట్టు శబ్దం వినిపిస్తోంది. పాదాల చప్పుళ్ళు, పిసుక్కు నవ్వు, ఎర్ర కళ్లతో దూరం నుంచి చూసే నీడ. బస్సు అడవిలోకి ప్రవేశించింది. రోడ్డు నారోగా, చీకటిగా ఉంది. ముందు సూరి లైట్లు హైలో పెట్టి నడుపుతున్నాడు. ఆ సమయంలో బస్సు హఠాత్తుగా ఢాక్ అనే శబ్దంతో ఆగిపోయింది. ఏమైందిరా అని ఒకరు కేక వేశారు. సూరి బస్సు కీ తిప్పాడు. కాని ఇంజిన్ సైలెంట్. డీజిల్ అయిపోయిందేమో అని వధువు తమ్ముడు అడిగాడు. కాదురా, కొద్దిసేపటికి ముందు నింపుకున్నాం సూరి చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు. చుట్టూ ఒక్క శబ్దం లేదు. కేవలం గాలికి చెట్లు కదిలే శుష్ శుష్ శబ్దం మాత్రమే. ముందు లైట్లలో ఒక మట్టి రోడ్డుపై ఏదో కదులుతున్నట్టు కనిపించింది. సూరి తలవంచి చూశాడు. అక్కడ ఒక తెల్ల చీరలో ఉన్న స్త్రీ నిలబడి ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనబడలేదు. అయ్యో, ఈ సమయానికి ఎవరు ఇక్కడా అని వెనకనుంచి ఒకరు నిదానంగా అన్నారు. వధువు శైలజ కిటికీ నుంచి బయట చూసి ఒక్కసారిగా బిగ్గరగా అరవబోయింది. కాని గొంతు ఆగిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఏమైంది శైలజ? అదే అమ్మమ్మ అని శైలజ మెల్లగా చెప్పింది. ఏమ్మమ్మ? నా పెళ్లికి రాలేని అమ్మమ్మ. 3 నెలల క్రితం చనిపోయింది. బస్సులో ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ కిటికీల వైపు చూశారు. కాని ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. సూరి మళ్లీ బస్సు స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. కీ తిప్పగానే లైట్లు వెలిగాయి. కాని మిర్రర్లో వెనుక సీట్లో ఎవరో కూర్చున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఆ క్షణంలో వెనుక సీట్లో ఉన్న ముసలి ఆంటీ గట్టిగా కేకవేసింది. అమ్మా! నా పక్కనే కూర్చుంది. చల్లని చేతితో పట్టుకుంది. బస్సులో అరుపులు, గందరగోళం మొదలయ్యాయి. సూరి గ్యాస్ ఇచ్చి బస్సును ముందుకు నడిపాడు. కాని ఆ బస్సు వెనుక ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపించింది. ఒక భయంకరమైన నవ్వు బస్సు వెనుక నుంచి వినిపిస్తూ వస్తోంది. హాహాహా! నా పెళ్లి బస్సా? ఇప్పుడు నన్ను తీసుకుపో. బస్సు వేగంగా ముందుకు సాగుతున్నా లోపల భయం గాలిలో తేలుతోంది. ఎవరూ మాట్లాడటం లేదు. కేవలం ఇంజిన్ శబ్దం, గుండెల్లో భయం మాత్రమే. వధువు శైలజ తల పట్టుకుని కూర్చుంది. ఆమెకు తలనొప్పి, కన్ను మూసినా ఆ తెల్ల చీర స్త్రీ ముఖం కళ్ల ముందే కనిపిస్తోంది. ఎవరికీ భయపడొద్దు, ఇది కేవలం మన భ్రమ కావచ్చు అని పెళ్లికొడుకు స్నేహితుడు రాజు అన్నాడు. కాని అతనికి కూడా చేతిలో చల్లదనం తగిలింది. తిరిగి చూశాడు. ఎవరూ లేరు. అప్పుడు బస్సు లైట్లు ఒక్కసారిగా మళ్లీ చిమ్మి ఆరిపోయాయి. బస్సు లోపల చీకటి. వెనుక సీట్లో కూర్చున్న ఒక చిన్న పిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మా! ఎవరో నా చెవిలో ఊదుతున్నారు.
ఆ మాట విన్న వెంటనే అందరి గుండెలు ఆగిపోయాయి. సూరి లైట్లు ఆన్ చేశాడు, బలహీనంగా వెలిగాయి. అప్పుడు వధువు శైలజ కూర్చున్న సీటు పక్కన నేలపై ఒక పాత పెళ్లి ఫోటో పడి ఉంది. ఆమె దాన్ని ఎత్తుకుని చూసింది. ఫోటోలో కూడా అదే తెల్ల చీర స్త్రీ. ఆమెతో పాటు ఉన్న వరుడు ముఖం రక్తంతో చెదిరిపోయి ఉంది. ఇది ఎవరిది అని రాజు అడిగాడు. శైలజ వణుకుతూ చెప్పింది, ఇది మా అమ్మమ్మ పెళ్లి ఫోటో. కాని ఈ ఫోటో మన ఇంట్లో ఉండదు. ఇది ఇక్కడ ఎలా వచ్చింది? ఆ సమయానికి బస్సు లోపల నుండి ఒక స్త్రీ స్వరం వినిపించింది. ఆ పెళ్లి నేను పూర్తి చేయలేకపోయా. ఇప్పుడు ఈ పెళ్లిలో నన్ను గుర్తు పెట్టుకోకుండా వెళ్ళిపోయారా? ఆ స్వరం మెల్లగా బస్సు వెనుక నుండి ముందుకి వస్తోంది. వెనుక సీట్లో కూర్చున్నవాళ్లు ఒక్కొక్కరుగా భయంతో లేచి కేకలు వేస్తున్నారు. ముందుకు వస్తున్న ఆ నీడలోంచి 2 ఎర్ర కళ్ళు మెరిశాయి. శైలజ మెల్లగా ఆ కళ్ల వైపు చూసింది. అమ్మమ్మ అని ఆమె బుర్ర పట్టుకుని అరిచింది. బస్సు లోపల ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. కర్టెన్లు ఎగురుకున్నాయి. సూరి బ్రేక్ వేసి బస్సును ఆపాడు. బయట ఎక్కడో నుంచి పెళ్లి మంగళం వాయించే డ్రమ్స్ శబ్దం వినిపిస్తోంది. కాని ఈసారి అది ఆనందం కాదు. శ్మశాన మేళం. బస్సు ఆగిపోయింది. చుట్టూ పూర్తి నిశ్శబ్దం. గాలి కాస్తా గట్టిగా వీచింది. చెట్లు కదిలి కీచు కీచు అంటూ భయంకర శబ్దం చేశాయి. బస్సు ముందు లైట్లు వెలిగినా అడవిలో పొగలా మబ్బు కమ్ముకుంది. వధువు శైలజ కిటికీకి దగ్గరగా కూర్చుని బయట చూస్తోంది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు, గుండెల్లో గందరగోళం. అమ్మమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? నేను ఏం తప్పు చేశాను అని ఆమె మెల్లగా తానే అడుగుకుంది. రాజు ఆమె పక్కన కూర్చుని, ఇది అంతా మన భ్రమే అయి ఉంటుంది శైలజ. బస్సు ఆగిపోవడం, లైట్లు ఆరిపోవడం, ఇవన్నీ యాదృచ్ఛికం కావచ్చు అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. కాని ఆయన మాట పూర్తవకముందే వెనుక సీట్లో ఎవరో పెళ్లి పాట పాడడం మొదలుపెట్టారు. ఆ పాట పాతకాలం పెళ్లి గీతం. ఆ స్వరం మెల్లగా, చల్లగా, కాని భయానకంగా ఉంది. అందరూ వెనక్కి తిరిగి చూశారు, ఎవరు లేరు. కాని ఆ పాట మాత్రం కొనసాగుతూనే ఉంది. సూరి గుండె బలంగా కొట్టుకుంటూ బయటకు దిగాడు. నేను ఇంజిన్ చెక్ చేస్తా అని అన్నాడు. బయట గాలి మరింత చల్లగా ఉంది. అతను బోనెట్ తీసి చూస్తుంటే నేలపై పెళ్లి పూలు, చీర ముక్కలు, బంగారు ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ తెల్ల చీరలో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె ముఖం అర్ధం కాలిపోయింది, కళ్లలో ఎరుపు కాంతి. ఈ బస్సు నాదే. నన్ను వదిలి ఎవరు సుఖంగా జీవిస్తారు అని ఆమె గర్జించింది. సూరి వెనక్కి పడిపోయాడు. ఆ సమయంలో బస్సులో లైట్లు మళ్లీ వెలిగాయి. కిటికీలన్నింటిలో అదే స్త్రీ ముఖం ప్రతిబింబంలా కనిపిస్తోంది. వధువు శైలజ కన్ను మూసుకుని అరుస్తోంది, అమ్మమ్మ, దయచేయి. ఆత్మస్వరం మళ్లీ వినిపించింది. నన్ను మోసం చేసిన పెళ్లి రక్తంతో ముగిసింది. ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే ముగియాలి. బస్సు ఒక్కసారిగా స్వయంగా స్టార్ట్ అయ్యింది. డ్రైవర్ లేకుండా బస్సు వేగంగా ముందుకు పరిగెడుతోంది. ప్రజలు కేకలు వేస్తున్నారు, వధువు ఏడుస్తోంది. ఆ బస్సు ఎక్కడికి వెళ్తోంది ఎవరికి తెలియదు. బస్సు స్వయంగా వేగం పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. డ్రైవర్ సూరి బయటే ఉన్నాడు. లోపల ఎవరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. వధువు శైలజ గట్టిగా కేక వేస్తూ ఉంది, ఏదో ఆపండి, ఎవరో ఆపండి. కానీ బస్సు గియర్లు, బ్రేకులు పనిచేయడం లేదు. హార్న్ తానే మోగుతోంది. రోడ్డు పక్క చెట్లు ఒకదాని వెంట ఒకటి దూసుకుపోతున్నాయి. వెనుక సీట్లో ఉన్న పెద్దమనిషి, ఇది దేవుని శాపంరా అంటూ ఏడుస్తున్నాడు. ఆ సమయంలో బస్సు ముందున్న సైన్ బోర్డు కనిపించింది. శ్మశానవాటిక 2 కిలోమీటర్లు. అయ్యో, అది పాత శ్మశానం దారి అని రాజు అరిచాడు. బస్సు ఆ దిశగా తిరిగి ఆపకుండా పరిగెడుతోంది. వధువు శైలజ తల పట్టుకుని కూర్చుంది. ఇది నా అమ్మమ్మ పెళ్లి జరిగిన ప్రదేశం.
కాని అదే రోజు ఆమె చనిపోయింది అని ఆమె ఏడుస్తూ చెప్పింది. ఏం జరిగింది ఆ రోజున అని రాజు అడిగాడు. శైలజ గుండె కదిలే స్వరంతో చెప్పింది. నా అమ్మమ్మ 10 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కాని పెళ్లి రోజున వరుడు దొంగగా పారిపోయాడు. అమ్మమ్మ అవమానంతో శ్మశానానికి వెళ్లి చీర కట్టుకుని తగలబెట్టుకుంది. అప్పటినుంచి ఎవరి పెళ్లి అయినా మా కుటుంబంలో శాపం ఉంది. ఆమె మాట పూర్తి కాకముందే బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. అందరూ ముందుకు ఊగిపోయారు. బయటకి చూశారు. బస్సు శ్మశాన ద్వారం ముందు నిలిచిపోయింది. పొగల మధ్య తెల్ల చీరలో ఆ స్త్రీ మళ్లీ కనిపించింది. ఆమె ముఖం రక్తంతో నిండిపోయింది. చేతిలో తగిలిన చీరతో అరగంటి పూలు ఉన్నాయి. నా పెళ్లి శ్మశానంలో ముగిసింది. ఇప్పుడు నీది అలాగే ముగియాలి అని ఆమె గర్జించింది. వధువు శైలజ చల్లగా వణికిపోయింది. ఆ స్త్రీ ఆత్మ బస్సులోకి నెమ్మదిగా అడుగుపెడుతోంది. వెనుక సీట్లలో కూర్చున్నవారు ఒక్కొక్కరుగా మూర్ఛపోతున్నారు. అప్పుడే బస్సు తలుపు బయట ఎవరో వచ్చారు. ఒక వృద్ధుడు చేతిలో తులసి, గంగాజలం పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఇంకా ఎవరూ భయపడొద్దు అని ఆయన గట్టిగా అన్నాడు. ఆ ఆత్మను శాంతింపజేయగలను. వృద్ధుడు బస్సు ముందు నిలబడి తన చేతిలోని తులసి, గంగాజలం నేలపై చల్లాడు. ఓం నమో భూతాత్మా శాంతిః అని మంత్రం జపించడం ప్రారంభించాడు. బస్సులో కూర్చున్నవారు అంతా మౌనంగా ఆయన వైపు చూశారు. వధువు శైలజ కన్నీళ్లతో తడిసి ఉంది. ఆమె గుండెల్లో ఒక్క మాట మాత్రమే, అమ్మమ్మా, నన్ను క్షమించు. అప్పుడే బస్సు లోపల చల్లని గాలి వీచింది. కర్టెన్లు ఎగిరాయి, లైట్లు చిమ్మాయి. ముందు కిటికీ దగ్గర తెల్ల చీరలో ఆ స్త్రీ మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె కళ్లల్లో ఎర్రకాంతి, కాని ఇప్పుడు కోపం కన్నా బాధ ఎక్కువగా ఉంది. నన్ను మరచిపోయారు. నా ఆత్మకు శాంతి ఇవ్వలేదు అని ఆమె మెల్లగా చెప్పింది. వృద్ధుడు ముందుకు వచ్చాడు. నీకు శాంతి కావాలి కదా? అయితే ఈ పెళ్లి వధువు నీ మనుమరాలు శైలజ. ఆమె నీ పేరు తీసుకుంది. ఆమె నీకు స్మరణ చేస్తోంది. ఆ స్త్రీ ఆత్మ కళ్లలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. వధువు శైలజ తలవంచి నమస్కరించింది. అమ్మమ్మ, నీ ఆత్మకు శాంతి ఇవ్వమని దేవుని ప్రార్థిస్తాను. నన్ను వదిలేయి. ఆ మాటలతో ఆత్మ వెనక్కి నడిచింది. ఆమె చీర గాలిలో తేలుతూ మెల్లగా మాయమైంది. అదే సమయంలో బస్సులోని లైట్లు సాధారణంగా వెలిగాయి. గాలి ఆగిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సూరి బయట నుండి లోపలికి వచ్చాడు. అన్నీ బాగున్నాయా అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వు చిందించాడు. ఆత్మకు శాంతి లభించింది. కాని శైలజ కిటికీ వైపు చూసింది. చీకటిలో దూరంగా తెల్ల చీర కొట్టుకుంటూ కనిపించింది. ఆ స్వరం మెల్లగా వినిపించింది. శైలజ, నీ పెళ్లి సుఖంగా జరగాలని ఆశీర్వదిస్తున్నా. బస్సు నెమ్మదిగా శ్మశానం దాటుకుని బయటకి బయలుదేరింది. అందరూ మౌనంగా ఉన్నారు. కాని ఆ రాత్రి తర్వాత ఆ బస్సు ఎప్పుడూ అదే మార్గంలో వెళ్లలేదట. ఎందుకంటే ప్రతిసారీ తెల్ల చీర స్త్రీ శ్మశాన ద్వారంలో నిలబడి కనిపించేది. పెళ్లి బస్సు గ్రామానికి చేరేసరికి తెల్లవారింది. అందరూ నిశ్శబ్దంగా దిగారు. ఎవరూ ఆ రాత్రి జరిగిన విషయాల గురించి మాట్లాడలేదు. శైలజ తల్లిదండ్రులు ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఇప్పుడేం లేదు బంగారు, అన్నీ బాగానే జరిగాయి అని తండ్రి అన్నారు. కాని శైలజ మాత్రం మౌనంగా ఉంది. ఆమె చేతిలో ఒక తెల్ల పువ్వు ఉంది. అదే పువ్వు ఆత్మ మాయమయ్యే ముందు నేలపై పడింది. ఆమె ఆ పువ్వు చేతిలో బిగించి పట్టుకుంది. రాత్రి ఇంట్లో కొత్త జంటకు పూజలు జరుగుతున్నాయి. పెళ్లి బస్సు డ్రైవర్ సూరి మాత్రం ఇంకా షాక్లో ఉన్నాడు. ఆ రాత్రి బస్సు తానే నడిచింది. ఎవరో కనిపించకుండా గేర్ తిప్పారు అని చెబుతున్నాడు. వృద్ధుడు పూజారి అతనిని శాంతింపజేశాడు. ఆత్మలు శాంతి పొందిన తర్వాత కూడా కొన్ని ఆనవాళ్లు వదిలిపెడతాయి. కాని ఆ రాత్రి శైలజ గది కిటికీకి బయటనుంచి పెళ్లి డ్రమ్స్ శబ్దం వినిపించింది. ఆమె ఒక్కసారిగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయట ఎవరూ లేరు. కాని నేలపై అదే తెల్ల పువ్వులు వరుసగా పడ్డాయి.
శ్మశానం వైపు దారిలా. ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది. అమ్మమ్మ! నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని తడుముకుంటూ బయటికి వచ్చింది. గాలిలో చల్లదనం, నిశ్శబ్దం. దూరంగా ఉన్న చెట్టు కింద తెల్ల చీర కొట్టుకుంటూ ఎవరో నిలబడి ఉన్నారు. ఆమె ముఖం కనిపించలేదు, కాని చేతిలో పాత ఫోటో ఉంది. అదే అమ్మమ్మ పెళ్లి ఫోటో. శైలజ అనే స్వరం గాల్లో వినిపించింది. నేను శాంతి పొందలేదు. నా వరుడు ఇంకా ఈ ప్రపంచంలో తిరుగుతున్నాడు. ఆయనను కనుక్కో. నా ఆత్మకే కాదు, నీ కుటుంబానికి విముక్తి దొరుకుతుంది. అంత చెప్పి ఆ ఆత్మ మాయమైంది. శైలజ కాళ్ళు బలహీనంగా వణికాయి. ఆమె ఆ ఫోటో ఎత్తుకుని చూసింది. ఫోటోలో వరుడు ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అతనే బస్సు డ్రైవర్ సూరి. ఉదయం సూర్యుడు ఉదయించినా శైలజ హృదయంలో చీకటి తొలగలేదు. ఆమె చేతిలో ఉన్న ఫోటోను మళ్లీ మళ్లీ చూస్తూ ఉంది. ఫోటోలోని వరుడు ముఖం స్పష్టంగా ఉంది. అతను బస్సు డ్రైవర్ సూరి. అది ఎలా సాధ్యం? సూరి మామయ్య కేవలం డ్రైవర్ కదా. ఆయనకు మా అమ్మమ్మతో ఏ సంబంధం అని శైలజ తనలో తానుగా చెప్పుకుంది. ఆలోచనలు కలగాపులగం అవుతున్నాయి. అప్పుడే సూరి ఇంటి వైపునుంచి ఎవరో పిలిచారు. శైలజ, సూరి నీతో మాట్లాడాలంటున్నాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. సూరి ఇంటికి వెళ్లిన శైలజ అతని ముఖం వైపు చూసింది. అతను చాలా అలసిపోయినట్టు కనిపించాడు, కాని కళ్లల్లో ఏదో రహస్యం ఉంది. శైలజ, నువ్వు ఆ రాత్రి ఏం చూశావో నాకు తెలుసు అని సూరి మెల్లగా అన్నాడు. ఆ ఫోటోలో నువ్వు ఉన్నావు. అదే ఫోటోలో నా అమ్మమ్మ ఉంది. అవును అని సూరి తలవంచాడు. అది నా మునుపటి జన్మం. నేను ఆమెను వదిలేసి పారిపోయాను. శైలజ వెనక్కి ఒక్క అడుగు వేసింది. అంటే నువ్వే ఆ వరుడా? అవును. నేను ఆ రోజున భయంతో పారిపోయాను. ఆమె ఆత్మ ఆ శాపంగా మారింది. ఇప్పుడు ఈ జన్మలో నేను బస్సు డ్రైవర్గా పుట్టాను. ఆమె ఆత్మను శాంతింపజేయడానికి. శైలజ కళ్లల్లో కన్నీళ్లు వెల్లువెత్తాయి. అందుకే ఆ రాత్రి బస్సు తానే నడిచిందా? సూరి తల ఊపాడు. అవును. అది నేను కాదు. ఆమె ఆత్మే నడిపించింది. ఆమె నన్ను గుర్తు చేసుకునే వరకు ఆమె ఆత్మ శాంతి పొందదు. అప్పుడు బయటనుంచి మళ్లీ చల్లని గాలి వీచింది. కిటికీ దగ్గర తెల్ల చీర ఎగిరింది. సూరి చేతిలోని తులసి దండ నేలపై పడిపోయింది. ఆత్మస్వరం మెల్లగా వినిపించింది. ఇప్పుడు నీ పాపం క్షమించబడింది. కాని శైలజ, ఇంకా ఒకరు ఉన్నారు. నా చావుకి నిజమైన కారణం. అంత చెప్పి ఆ స్వరం మాయమైంది. శైలజ, సూరి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అవసరం ఉంది అని సూరి అన్నాడు. మనం ఆమె చావు వెనుక ఉన్న నిజాన్ని కనుక్కోవాలి. రాత్రి మళ్లీ పడింది, కాని శైలజ, సూరి నిద్రించలేరు. ఆ ఫోటోలోని వాస్తవాన్ని తెలుసుకోవాలనే కుతూహలం గుండెల్లో తిరుగుతోంది. సూరి, శైలజతో కలిసి పల్లె చుట్టూ పాత చారిత్రక స్థలాలను వెతుకుతున్నారు. చూసే క్షణంలో ఒక పాత శివాలయం కనిపించింది. అందులో ఒక పెద్ద మంత్రగాడు ఉంది. అతను గ్రామంలో రహస్యంగా ఉంటాడు. నీవు నిజం తెలుసుకోవాలా అని మంత్రగాడు అడిగాడు. అవును. మా అమ్మమ్మ ఆత్మ ఎందుకు శాంతి పొందలేదో తెలుసుకోవాలి, శైలజ చెప్పింది. మంత్రగాడు దూరంగా చెమట తుడుచుకుంటూ పాత గ్రంథాలను తీసుకుని చూపించాడు. అమ్మమ్మ శాపగ్రస్త పెళ్లి కారణంగా చనిపోయింది. ఆ రోజు ఆమెను వదిలేసిన వరుడు నిజానికి నేరం చేసిన మగువరి బంధువు ఆమెను మోసం చేశాడు. ఆ నేరం నమ్మకమే కాక ఆత్మ శాంతి పొందలేక తిరుగుతోంది. శైలజ గుండె మిన్నగా దగ్ధమై ఉంది. అంటే ఆ ఆత్మ ఇప్పటికీ ఆ శాపాన్ని తీస్తున్నారా? మంత్రగాడు తల ఊపాడు. అవును. కాని ఆమె సహాయాన్ని మనం చేసుకోవాలి. ఆ బస్సులో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని రక్షించాలి. అప్పుడు మంత్రగాడు ఒక రక్తంతో నిండిన ఫోటో, ఒక చిన్న మంత్ర పుట ఇచ్చాడు. రాత్రి బస్సులో ఆ పుటను ఉంచి మంత్రం జపిస్తే ఆత్మ శాంతి పొందుతుంది.
రాత్రి మళ్లీ బస్సు బయలుదేరింది. కాని ఇప్పుడు శైలజ, సూరి ధైర్యంగా ఉన్నారు. వీరిద్దరూ ఆ మంత్రపుటను బస్సులో ఉంచి ప్రార్థించసాగారు. బస్సులో మళ్లీ తెల్ల చీరలో ఆత్మ ప్రత్యక్షమైంది. అంతా ఆత్మను చూసి భయపడ్డారు. కాని ఈసారి ఆమె దానిని దాడి కోసం కాక కేవలం రక్షణ కోసం చూసి ఉంది. సూరి మంత్రం జపిస్తూ, శైలజ ప్రార్థిస్తూ. వెంటనే ఆ చీకటి శబ్దం, గాలి, గర్జనలు మౌనమయ్యాయి. ఆత్మ మెల్లగా మోయమై శాంతి పొందినట్టు కనిపించింది. రాత్రి చివరి చీకటిలో బస్సు మెల్లగా గ్రామం వైపు చేరింది. పెళ్లికొడుకు, వధువు శైలజ, స్నేహితులు, బంధువులు అందరూ నిశ్శబ్దంగా, గుండెలో భయం కలిగిన కూర్చున్నారు. సూరి, బస్సు డ్రైవర్గా, నిశ్శబ్దంగా కవ్వలంటి మోసం చేస్తూ ఆత్మశాంతి పొందినట్టు చూశాడు. ఇప్పుడు మనం సురక్షితంగా ఉన్నాం అని మెల్లగా అన్నాడు. శైలజ కిటికీ దగ్గర నిలిచింది. చీకటి ఇంకా ఉంటుంది. కాని ఆ తెల్ల చీర ఆత్మ మాయమై శాంతి పొందినట్టు కనిపించింది. వీరి పక్కన పల్లె వృద్ధులు, చిన్నపిల్లలు బయట నుండి చూసి ఆశ్చర్యపోయారు. ఎవరూ ఏమి చూసినట్టు మాట్లాడలేదు. అయితే సూరి ఒక చిన్న నవ్వు పెట్టి శైలజకు చెప్పాడు. ఆత్మ శాంతి పొందింది. కాని ఎప్పుడో ఒకసారి అది మళ్లీ కనిపించవచ్చు. మనం ఆ బస్సులో క్షమాపణ, ధైర్యం, ప్రేమతో ఆత్మను రక్షించాం. శైలజ చేతిలోని పువ్వు చూసి తలవంచి ప్రార్థించింది. అమ్మమ్మ, నీ శాంతి కోసం ఈ ప్రయత్నం చేశాం. ఇప్పుడు నా పెళ్లి సుఖంగా సాగిపోవాలి. బస్సు నిశ్శబ్దంగా నిలిచింది. అందరూ దాన్ని దాటారు. మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. కాని గ్రామం రహస్యంగా గమనించేది ఏమిటంటే, ఎక్కడో అడవి చివర తెల్ల చీరలో ఆ ఆత్మ కొద్దిగా మెరిసి దారి చూస్తూ ఉంది. అంతా శాంతి పొందినట్టు కనిపించినా ఆత్మ యొక్క శాపం, చీకటి ఆనవాళ్లు ఎప్పటికీ పూర్తిగా ముగియవు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.